ఈరోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, ఇందులో ఎవరు గెలుస్తారు, ఈ టీమ్స్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఏంటనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మాట్లాడుకుంటే సిఎస్కే గురించి. వీరి టీంలో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డేవిడ్ బ్రేవిస్, శివం దూబే, ప్రశాంత్ అండ్ జాన్సన్, అశుల్ కంబాంజో, ముఖేష్ చౌదరి ఉండగా ఇంపాక్ట్ ప్లేయర్గా అఖిల్ హుషేన్ ఉన్నాడు. ఇప్పుడు వీరి స్ట్రెంగ్త్ చూసుకుంటే టాప్ ఆర్డర్ చాలా డేంజరస్గా ఉంది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ ఎప్పుడైనా మ్యాచ్ని టర్న్ చేయగలరు. ఇంకా కార్తిక్ శర్మ, శివం దూబే కూడా మంచి ఫామ్లో ఉండడంతో ఫినిషింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. స్పిన్ అటాక్ కూడా సాలిడ్గా ఉంది. కానీ వీక్నెస్ ఏంటంటే ఫేస్ అటాక్ చాలా ఎక్కువ రన్స్ ఇస్తుంది. అదే సిఎస్కేకి పెద్ద సమస్యగా మారొచ్చు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఎండ్రిస్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ శర్మన్, ప్యాట్ కమిన్స్, శివం కుమార్, ఇంకా షాకిబ్ హుషేన్, ఇషాన్ మల్లింగా ఉండగా ఇన్ఫాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ ఉన్నాడు. వీరి స్ట్రెంగ్త్ చూస్తే టాప్ 4 బ్యాటర్లు చాలా ప్రమాదకరంగా ఉన్నారు. అభిషేక్ శర్మ, హెడ్, ఎండ్రిస్ క్లాసెన్, ఇషాన్ వీళ్ళొక్కరు సెట్ అయిన మ్యాచ్ మొత్తం తలకిందులు చేస్తారు. ఒక బౌలింగ్ ప్యాట్ కమిన్స్, ఇషాన్ మల్లింగా మంచి పవర్ఫుల్ బౌలింగ్ చేస్తున్నారు. కానీ వీక్నెస్ ఏంటంటే ఫినిషింగ్ అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ కొంచెం ఎక్కువగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలంటే, ఎస్ఆర్హెచ్ గెలవాలంటే సంజు శాంసన్, ఉర్విల్ పటేళ్లను త్వరగా అవుట్ చేయాలి. అలాగే సిఎస్కే గెలవాలంటే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ పవర్ ప్లేలోనే కట్టడి చేయాలి. మరి నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాయిస్ ఎక్కువగా ఉంది. అయితే ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి.